ప్రత్యర్థి పార్టీలో ఉన్న వాళ్ళని బలహీనం చేయడానికి కేసులు పెట్టడం ఒకటి. ఆల్రెడీ కేసులు ఉండొచ్చు, కొత్తగా కూడా కేసులు పెడతారు. వాళ్ళని అరెస్టులు చేయడం, కోర్టుల చుట్టూ తిప్పడం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు భయభ్రాంతం అవ్వచ్చు, లేదా కేసుల చుట్టూ వీటి చుట్టూ తిరుగుతా వాళ్ళు పార్టీకి పనిచేసే పరిస్థితి ఉండకపోవచ్చు. సో అందువల్ల ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది వైసీపీలో సైలెంట్ అయిపోయారు. వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాగ చాలామంది జైలుకి వెళ్ళి జైళ్ళల్లో ఇంకా ఉన్నారు. కొంతమంది జైలు నుంచి బయటకు వచ్చినా కూడా యాక్టివ్గా లేరు. అది వీళ్ళు సాధించిన విజయం. ఇది ప్రతి పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చేసే పని. గతంలో కూడా జగన్ కూడా ఎంతకంటే ఎక్కువే చేశాడు. అటు తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ కాదు, జనసేన వాళ్ళని కొంతమందిని జగన్ ప్రభుత్వం కూడా వేధించింది. ముఖ్యంగా తెలుగుదేశాన్ని టార్గెట్ చేసి చాలామంది మీద ఇదే మోడస్ ఆపరండి వాళ్ళు కూడా. అంటే బిజినెస్ని దెబ్బతీయడం. మనం జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో బిజినెస్ని ఎలా దెబ్బతీస్తాడు జగన్ మనకు తెలుసు. అక్కడ కూడా మైన్స్, అక్కడ వాళ్ళ బస్సులు, వీటికి సంబంధించి. సో ఇది కామన్గా రెగ్యులర్గా వచ్చే మోడస్ ఆపరండి. అంటే ప్రత్యర్థుల్ని కేసులు పెట్టి వేధించడం, లేదా వాళ్ళ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం. ఈ రెండు ప్రధానంగా చేస్తారు. అది కాకుండా మూడో పద్ధతి ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినట్టుగా ప్రత్యర్థుల్ని తమ పార్టీలోకి చేర్చుకోవడం. అది కూడా అందరూ చేస్తారు. జగన్ చేశాడు, చంద్రబాబు చేశాడు, కేసీఆర్ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. సో ప్రధానంగా ఈ మూడు మెథడ్స్ ద్వారా ప్రతిపక్ష పార్టీల్ని నిర్వీర్యం చేసి, వీకెన్ చేసి, తాము స్ట్రెంగ్తన్ అవ్వాలనే ఒక వ్యూహంతో అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీలు చేస్తాయి. కానీ ఇక్కడ కేసు చూస్తే ఇది తెలుగుదేశం ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం వాలంటరీగా ఇచ్చింది కాదు. ఇది కేంద్రం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చింది. కాకపోతే వైసీపీ వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే కేంద్రం కూడా వీళ్ళ కంట్రోల్లోనే ఉంది కదా, వీళ్ళే అలా చేయించారు. తమ చేతికి మట్టి అంటకుండా కేంద్రం వైపు నుంచి, అంటే ఐబీఎం కంప్లైంట్ చేయించి ఐబీఎంకి వీళ్ళే రికార్డులు పంపించి ఐబీఎం కేంద్ర గనుల శాఖకు పంపించేట్టుగా చేసుకొని అక్కడి నుంచి వీళ్ళకి వచ్చినట్టుగా ఇవన్నీ కూడా వీళ్ళే చేశారు అన్నది వైసీపీ వాళ్ళు చెప్తున్నది. మేబీ చేసి కూడా ఉండొచ్చు అనుకుందాం. అప్పుడు వీళ్ళేం చేయాలి, మేము లీగల్గానే ఇది ఎటువంటి అవకతవకలు పాల్పడకుండా మేము ప్రొసీజర్ని ఫాలో అయ్యే చేశామనేది వీళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే 2015లో 2021లో వచ్చిన సవరణల ప్రకారం ఈ వేలం ద్వారా చేయాలనేది వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి అది చెల్లుతుందా లేదనేది వీళ్ళు చూడాలి. లేదు వీళ్ళు కోర్టుకు పోయే అవకాశం కూడా ఉంది. మమ్మల్ని వేధిస్తున్నారు చూడండి, మేము పద్ధతిగానే వెళ్ళామనేది కోర్టుకు కూడా పోయే అవకాశం ఉంది. ఏదేమైనా 15 డేస్లో వీళ్ళు స్టేట్ గవర్నమెంట్కి అయితే భారతీ సిమెంట్స్ వాళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. అంటే వాళ్ళ మీద ఆరోపణలకి సమాధానం చెప్పాలి. అది మళ్ళీ వీళ్ళు ఆ సమాధానం సాటిస్ఫై అయితే ఇబ్బంది లేదు. దీన్ని మళ్ళీ వీళ్ళు కేంద్ర గనుల శాఖ పంపించాల్సి ఉంటుంది, ఈ స్టేట్ గవర్నమెంట్. అప్పుడు వాళ్ళు చూసి ఇది కరెక్ట్గానే ఉంది, దానికోసం వీళ్ళు డాక్యుమెంటల్ ఎవిడెన్సు, అప్పటి చట్టాలు ఏం చెప్తున్నాయి, మిగతా లీజులు ఎలా ఇచ్చారు, తెలుగుదేశం ప్రభుత్వం కొంత లీజులు ఇచ్చుంటా అవి ఎలా ఫాలో అయ్యారు, ఇవన్నీ కూడా వీళ్ళు కేసుని బిల్డప్ చేసుకొని, తమ వాదనలు బిల్డప్ చేసుకొని వీళ్ళు పెడతారు. ఇతర రాష్ట్రాలు ఏమైనా ఇలాంటివి జరిగాయా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని వీళ్ళు కేంద్రానికి పెడతారు. మేమే కాదు, చాలా రాష్ట్రాల్లో చాలా మేజర్ మినరల్స్ అంతా కూడా ఇలాగ కూడా జరిగాయి అనేది కూడా పెట్టే అవకాశం ఉంది. సో అవి కూడా వెనకపోయినప్పుడు వీళ్ళు కోర్టుకు పోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి.